పవర్. రైట్. ఇక ఎంజీరావు గారు, ఎర్నెస్ట్ అండ్ యంగ్ రిపోర్ట్ ప్రకారం 2038కి అమెరికా ఎకానమీని భారత్ ఆర్థిక వ్యవస్థ దాటేయబోతోంది. అంటే ఇదే లక్ష్యంతో భారత్ కూడా జిఎస్టీలో కొన్ని మార్పులు అంటే రిఫార్మ్స్ తీసుకొచ్చిందా? ఎటువంటి రిఫార్మ్స్ వచ్చాయి జిఎస్టీలో అండ్ దీని పరిణామాలు ఏ రకంగా ఉండబోతున్నాయి? ఇప్పుడు అందరూ ఇటు రష్యా, ఎస్సీఓ మీటు, ట్రేడ్ డీలు, ఈ భారత్ పాకిస్తాన్లో అంతా ఇక్కడిక్కడే మనం ఉంటాం. కానీ అమెరికా టారిఫ్స్ని తట్టుకోవడానికి, భారత ఆర్థిక వ్యవస్థకి గొప్ప ఊతం ఇవ్వడానికి, టు గివ్ ఎన్ ఇంపిటస్ టు ద ఇండియన్ ఎకానమీ, అదేవిధంగా అపోజిషన్ పార్టీని ఓడించడానికి భారత ప్రభుత్వం ఇవన్నీ తీసుకుని భారత ఆర్థిక వ్యవస్థకు ఒక అద్భుతమైన ఊతం అనమాట, ఒక గ్రేట్ ఇంపిటస్ ఇచ్చిందనమాట. అదే జిఎస్టీ రిఫార్మ్స్. ఇది గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్లో భారత ప్రభుత్వం నిన్న తీసుకున్న ఒక నిర్ణయం, నిన్న మీట్ అయిందండి. ఆర్టికల్ 179 ప్రకారం మనకి జిఎస్టీ కౌన్సిల్ అని ఒకటి ఉంటుంది. ఈ జిఎస్టీ కౌన్సిల్లో భారత ప్రభుత్వం అంటే ఫైనాన్స్ మినిస్టర్, సెంట్రల్ గవర్నమెంట్తో పాటు అన్ని స్టేట్ గవర్నమెంట్లు ప్రతినిధులుగా ఉంటుంది. అది ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయం తీసుకుంది. దాన్ని జిఎస్టీ కౌన్సిల్ నిన్న నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రకారం ఏంటంటే జిఎస్టీ రిఫార్మ్స్ వస్తున్నాయి. ఈ రిఫార్మ్స్ సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అమలు అవబోతున్నాయి. యాక్చువల్లీ దీపావళి అనుకున్నారు అక్టోబర్లో, కానీ నవంబర్లో, కానీ సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అమలు అవబోతున్నాయి. అంటే జిఎస్టీ రిఫార్మ్స్కి ఎంత సిగ్నిఫికెన్స్ ఇచ్చిందో చూడండి. ఇప్పుడు ఈరోజు అద్భుతమైన రిఫార్మ్ అనమాట. ఎంతటి సిగ్నిఫికెన్స్, ఎంతటి ప్రాధాన్యత ఈ జిఎస్టీ రిఫార్మ్స్కి ఉందంటే దాని లక్ష్యం మనం చూడాలండి. ఏమిటి లక్ష్యం? భారత ప్రభుత్వం ఇప్పుడే జిఎస్టీ రిఫార్మ్స్ ఎందుకు తీసిందంటే, ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ యావరేజ్ మన సరాసరి 6.5% అభివృద్ధి చెందుతుంది. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అనమాట వరల్డ్లోనే, తిరుగులేదు. అది అకార్డింగ్ టు ఐఎంఎఫ్, ఐబిఆర్డి రిపోర్ట్లు అన్నిటి ప్రకారమే మనది 6.5 ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ మేజర్ ఎకానమీస్లో, చిన్నవి వదిలేస్తే. ఇంతటి ఫాస్టెస్ట్ అయిన భారత ఆర్థిక వ్యవస్థ లక్ష్యం టు బికమ్ సూపర్ పవర్ అండి 2047 నాటికి, 38 నాటికి. కానీ ఇప్పుడు ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న వృద్ధి రేటు 6.5% మనకి ఎందుకు సరిపోదండి. దాన్ని 8-10% చేయగలగాలి. మరి అలాంటి రిఫార్మ్స్ మన ఇండియాలో ఉన్నాయా అది చూసుకోవాలి. చైనాతో ఒకటి మనం ఉన్నాం, కానీ చైనా చాలా పెద్దదైపోయింది. అక్కడ $20 ట్రిలియన్, మన $4.2 ట్రిలియన్. ఇది చాలా అభివృద్ధి చెందాలంటే ఎకనామిక్ రిఫార్మ్స్ని థర్డ్ జనరేషన్ రిఫార్మ్స్ అంటారు. అందులో ట్యాక్స్ రిఫార్మ్స్ ఉంటాయండి. అందులో ఇండైరెక్ట్ ట్యాక్స్, ఇప్పుడు జిఎస్టీ అని, డైరెక్ట్ ట్యాక్స్, మొన్న ఇన్కమ్ ట్యాక్స్ రిఫార్మ్స్ వచ్చినాయి రీసెంట్గానే. నిర్మలా సీతారామన్ గారు ఆవిడ పని ఆవిడ చేసేస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, భారత ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్ రిఫార్మ్స్ వచ్చినాయి. ఇప్పుడు జిఎస్టీ రిఫార్మ్స్ 2017 తర్వాత 8 సంవత్సరాలకు వచ్చిందనమాట. ఈ రిఫార్మ్స్లో ఇప్పటి వరకు 5 స్లాబ్స్ ఉండేవి. ఇది 0 అని, 5 అని, 12 అని, 18 అని, 28% ఈ స్లాబ్స్ ఉండేవి. కానీ నిన్న జిఎస్టీ కౌన్సిల్ మిగిలిన అన్నిటినీ తీసేసి 5, 18, 12, 18, 28లో 5 ఉంచి 12 నుంచి 18 ఉంచి 12, 20 తీసేసింది. కేవలం 2 స్లాబ్సే ఉంటాయి, ఇక కన్ఫ్యూజన్ ఉండదు. ఇప్పటివరకు ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్ మీద 28% ట్యాక్స్ ఉండేదండి. ఈరోజు అది 5% తగ్గిపోతుందంటే గుర్తుపెట్టుకోవాలంటే, సిమెంట్ రేటు తగ్గితే, ఒకే ఎగ్జాంపుల్ చెప్తాను నేను, సిమెంట్ రేటు తగ్గుతుందంటే 10-20% తగ్గుతుందంటే, సిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ రా మెటీరియల్, ముడి సరుకు అనమాట కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో. ఇల్లు, గృహ నిర్మాణం, బ్రిడ్జ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నింటికి చాలా ఇంపార్టెంట్ ఐరన్ అండి సిమెంట్ అని. సిమెంట్ రేటు తగ్గుతుందంటే ఇల్లు, ఈ రియల్ ఎస్టేట్ అనేది, బ్రిడ్జ్లని, రోడ్లని, నిర్మాణాలు ఎక్కువ అవుతాయి అనమాట. అది ఆర్థిక వ్యవస్థకి చాలా అవుతాం. కన్స్ట్రక్షన్ వర్క్, మిలియన్స్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ వర్కర్స్కి ఈరోజు ఉపాధి దొరికిద్ది. అది చాలా ఇంపార్టెంట్, ఒక ఎగ్జాంపుల్ అనమాట. తర్వాత ఈ జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల ఎంత విషయం అంటే, విద్యకు సంబంధించిన నోట్బుక్స్, పెన్స్, ఎరైజర్ల నుండి జిఎస్టీ తగ్గిపోయిందండి. వైద్య లైఫ్ సేవింగ్ డ్రగ్స్ 33 లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీద ఈరోజు అంతకు ముందున్న 18% నుంచి 5%కి జిఎస్టీ తగ్గిపోయింది. ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అంటాం అనమాట. ఈరోజు సబ్బులు, టూత్పేస్ట్లు, ఇలాంటి వాటి మీద అంతా రేటు తగ్గిపోయింది. కాటన్, ఇది వస్త్ర పరిశ్రమకు ఉపయోగించే పత్రి నూలు మీద, అంటే కాటన్ యార్న్ మీద తగ్గిందనమాట. దీంతో కాటన్ యార్న్ తగ్గడం వల్ల ఈరోజు టారిఫ్స్ని మనం ఫేస్ చేయగలుగుతాం. ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. తర్వాత ఫెర్టిలైజర్స్ సంబంధించి రేట్లు తగ్గిపోబోతున్నాయి, మందులు తగ్గిపోబోతున్నాయి, విద్య, వైద్యం, అదేవిధంగా తర్వాత కన్జ్యూమర్ గూడ్స్ అని అన్నిటి మీద. దీనివల్ల ఎవరికి బెనిఫిట్ అంటే, అగ్రికల్చర్కి బెనిఫిట్ అవుతుంది, విద్యా వ్యవస్థకి బెనిఫిట్ అవుతుంది, తర్వాత స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి బెనిఫిట్ అవ్వబోతుంది. అంటే ఏంటి, ఈరోజు టారిఫ్స్ వల్ల మనం ఎదుర్కొనే సమస్యలన్నిటికీ పరిష్కారం ఇచ్చింది. మొన్నే మోడీ గారు చెప్తున్నారు ఆత్మనిర్భర్ భారత్ స్వదేశీ అని. ఈరోజు స్వదేశంలో భారతదేశం ఏంటంటే 3వ అతిపెద్ద కన్జ్యూమర్ మార్కెట్ అండి.
మనం ఎగుమతుల వైపు చూడవలసిన అవసరం భారతదేశానికి ఏమాత్రం పట్టలేదు. 142 కోట్ల పాపులేషన్తో, అందులో మిడిల్ క్లాస్, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ మిడిల్ క్లాస్ మార్కెట్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ ఇప్పుడు. కాబట్టి బయటికి వెళ్ళి అమ్ముడుకోవడం కాకుండా ముందు ఇండియాలో ఉన్న వాళ్ళకి అమ్మితే చాలు. వీళ్ళకి అమ్మాలంటే చౌకగా దొరకాలి, నాణ్యతతో దొరకాలి. ఇది జిఎస్టీ రిఫార్మ్స్ ఉద్దేశం. కాబట్టి మనం టారిఫ్స్కి భయపడవలసిన అవసరం లేదు. అంతర్జాతీయంగా మూడో ప్రపంచ యుద్ధం లాంటిది వచ్చినా మన ఇండియాలో అమ్ముకుంటే వచ్చేస్తాం. అందుకనే మనకి కరోనా టైంలో ఎగుమతులు తగ్గిపోయి అన్ని ఆర్థిక వ్యవస్థలు పడిపోతే భారత ఆర్థిక వ్యవస్థ పడలేదండి, మళ్ళీ రికవర్ అయిపోయాం వెంటనే. ఎందుకంటే స్వదేశీలో కన్జ్యూమర్ మార్కెట్స్ భారతదేశంలో అమ్ముకుంటేనే ఎక్కువ, మనకి డొమెస్టిక్ మార్కెట్ అంటాం అనమాట, అది మనకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో ఈ జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల రేటులు తగ్గుతున్నాయంటే చూడండి, ఎన్ని వస్తువులు, ఫ్రిడ్జ్ల నుంచి, కార్ల నుంచి, ఈవీల నుంచి, మందుల నుంచి, బుక్స్ నుంచి, సో అన్నిటి రేటు తగ్గిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ తక్కువ కారు చౌకగా లభించడం వల్ల పీపుల్ ఎక్కువ కొంటారు. ఎక్కువ కొనడం వల్ల డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగిందంటే ఎక్కువ ఉత్పత్తి చేయొచ్చు. ఎక్కువ ఉత్పత్తికి డిమాండ్ అవకాశం ఉంటే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ కుదురుతుంది. వీళ్ళు ఎక్కువ కారు చౌకగా లభించడం వల్ల తక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల మిగిలిన డబ్బుల్ని పెట్టుబడిగా పెట్టగలుగుతారు. చూడండి భారత ఆర్థిక వ్యవస్థకి ఎంత ఇంపార్టెంట్. అందువల్లే జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల, రేట్లు తగ్గించడం వల్ల, ట్యాక్స్ తగ్గించడం వల్ల ఈరోజు 93,000 కోట్లు లాస్ వస్తుంది జిఎస్టీ కలెక్షన్లో. కానీ ఆ 93,000 కోట్లు మనకు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ సిన్ ప్రొడక్ట్స్ అంటారు, పాపపు ఉత్పత్తులు అంటారన్నమాట, టొబాకో అని, మందులని, ఇలాంటివి ఉంటాయి కదండి. వీటి మీద ట్యాక్స్ మొత్తం మనకి 40% దాకా పెంచుతారనమాట. వాటి వల్ల డబ్బులు వస్తాయి. తర్వాత లగ్జీరియస్ గూడ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద కార్లు కొనే వాళ్ళకి, పెద్ద పెద్ద లగ్జరీయస్ కార్లు, వాటి మీద మళ్ళీ ట్యాక్స్ విధించడం వల్ల 48,000 కోట్లు వస్తుంది. కాబట్టి 93,000 కోట్ల లాస్లో 48,000 కోట్లు సగానికి పైగా అదే వచ్చేస్తుంది. ఇక మిగిలిన ఎలా వస్తుందంటే పీపుల్ తక్కువ కారు చౌకగా లభించడం వల్ల, వాళ్ళు ఎక్కువ కొనడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ బెనిఫిట్ పొంది మళ్ళీ ట్యాక్సుల రూపంలో వస్తుంది. సో మనకి లాభమే కానీ నష్టం ఉండదు జిఎస్టీ కలెక్షన్లో. ఈ మీన్ వైల్లో స్టేట్ గవర్నమెంట్లకి ఏమన్నా జిఎస్టీలో లాస్ వస్తే అది సెంట్రల్ గవర్నమెంట్ పునరుద్ధరిస్తుంది, ఇస్తుంది అనమాట. సో ఒక అద్భుతం జిఎస్టీ కౌన్సిల్లో సమైక్య అంటారు. చూడండి దేశంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నేను అన్ని స్టేట్లు, అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు సెంట్రల్ గవర్నమెంట్తో కలిసి ఏకాభిప్రాయంతో జిఎస్టీ కౌన్సిల్ అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారనమాట. ఈ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఉన్న సరాసరి వృద్ధి రేటు 6.5% నుంచి 8-10% దాకా తీసుకెళ్లే ఒక అద్భుతమైన మంత్రం అన్నమాట అది. సో ఇది థర్డ్ జనరేషన్ రిఫార్మ్. చైనాని ఎదుర్కోగలుగుతాం, వియత్నాం, ఇటు థాయిలాండ్, పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థలు మనం ఎదుర్కోగలుగుతాం, మనతో కాంపిటీషన్ ఉన్న సౌత్ కొరియా లాంటివి. సో అద్భుతం జరుగుతుంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్. 2 ట్రంప్ టారిఫ్స్ లాంటివి మనం ఎదుర్కోగలుగుతాం. ప్రపంచంలో యుద్ధాలు వచ్చినా మనం ఎదుర్కోగలుగుతాం. స్వదేశీ డిమాండ్ని పెంచగలుగుతాం. ఇది ఆర్థిక వ్యవస్థకి దౌత్య విధానంలో ఒక పెద్ద ఊపు అనమాట. ఇది ట్రంప్ తీసుకున్న అతిపెద్ద నిర్ణయం, ట్రంప్ని అడ్డుకోవడానికి, టారిఫ్లను అడ్డుకోవడానికి. నెంబర్ 2 ఏంటంటేనండి, రాహుల్ గాంధీని అడ్డుకున్న అతిపెద్ద బ్రహ్మాస్త్రం ఇది ఎవరో మోడీ గారికి. ఎందుకంటే బీహార్ ఎలక్షన్ జరగబోతున్నాయి. అక్కడ బీహార్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ స్టేట్ సెమీఫైనల్ లాంటిది అనమాట ఇప్పుడు ఉత్తర భారతదేశంలో. ఆ బీహార్ ఎలక్షన్లో ఈ రేట్లు తగ్గించడం అనేది ఇప్పుడు ఎన్డీఏది ఆశిస్తుంది. అది రిజల్ట్ అనమాట, చాలా పెద్ద విషయం అండి. ఎందుకంటే జిఎస్టీ అనేది ఒకనొకప్పుడు రాహుల్ గాంధీ చేతిలో ఒక పెద్ద అస్త్రం. అది నేను అధికారంలోకి వస్తే జిఎస్టీనే తీసేస్తానంటారు రాహుల్ గాంధీ. కానీ జిఎస్టీ రేట్లు తగ్గుతున్నాయి కాబట్టి ఇది బీహార్ ఎలక్షన్లో ఫలితాన్ని ఆశిస్తుందన్నమాట మోడీ ప్రభుత్వం వచ్చే ఎలక్షన్ నాటికి. సో ఇది రెండో విషయం. అంటే ఇటు రాహుల్ని ఇటు ట్రంప్ని అడ్డుకునే ఒకటి అస్త్రం భారత ఆర్థిక వ్యవస్థని పెద్ద ఊతాన్నిచ్చి ఇప్పుడున్న 6%, 6.5% నుంచి 8-10%గా పెంచడం ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ. ఇంకోటి కూడా చెప్తుంది ఎర్నెస్ట్ యంగ్, మీరు అన్నట్టు ఎర్నెస్ట్ యంగ్ అనే ఒక ఆర్థిక గణాంక సంస్థ, ఎకనామిక్ ఫైనాన్షియల్ సర్వే ఆర్గనైజేషన్ ఏంటంటే 2038 నాటికే ఇండియా అనేది త్రిబుల్-P కొనుగోలు శక్తి సామర్థ్యం ఆధారంగా అమెరికాను అధిగమించబోతుంది. 2038 అండి, ఎంతో దూరంలో లేదు మనకు. చూసుకోండి, మనం ఎంతో అనుకుంటాం, సంవత్సరం వెంటనే వెళ్ళిపోతాయి. భారత ఆర్థిక వ్యవస్థకి అది పెద్ద దూరమేం కాదు. ఇది అమెరికాను అధిగమించబోతుంది త్రిబుల్-Pలో కొనుగోలు శక్తి సామర్థ్యం ఆధారంగా. ఇప్పటికే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అండి. చైనా, అమెరికా, ఇండియా ఉంటుంది. 2038 నాటికి చైనా, ఇండియా ఉండబోతుంది 2వ స్థానంలో, అమెరికాని అధిగమించబోతున్నాం. ఇలాంటి ఆర్థిక వ్యవస్థ అనేది అంత ఊతం ఉంది. ఎన్ని యుద్ధాలు ఏది జరిగినా భారత ప్రభుత్వం ఒక అద్భుతంగా ఆర్థిక వ్యవస్థ మీదే దృష్టి పెడుతుంది. అందుకనే పాకిస్తాన్ యుద్ధంలో మనం ఇరుక్కుపోలేదు, బయటని వెంటనే వచ్చాం. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, ఆర్థికంగా మనం పరిపుష్టం అవుతే, ఆర్థికంగా స్ట్రెంగ్తన్ అవుతే, ఆర్థికంగా శక్తివంతం అవుతే
ప్రపంచంలో దేన్నైనా ఎటువంటి ప్రాబ్లంనైనా మనం ఎదుర్కోగలుగుతాం. అందుకని ఇండియా అనేది ఈ ట్యాక్స్ జిఎస్టీకి ఎంతటి సిగ్నిఫికెన్స్ ఉంది. ఏదో జిఎస్టీ కారు చౌకగా రేట్లు తగ్గిపోతున్నాయి అనేది ఒకటే కాదండి మనకి ఇక్కడ వార్తాంశం. దీనివల్ల